Post. With reference to your application for the part of assistant, you are required to be present at our Janpat branch at 11 a.m. on 27th instant. Hey, congratulations, Ranga. ఈ ఇంటర్వ్యూలోనైనా నీకు జయం కలగాలరా. చెంచి అవతల పరేరా. ఇంటర్వ్యూకి పోను. వీడు ఇలాంటాడేమిట్రా? రే రంగా ట్రై చేద్దాంరా బాబు. ఇదంతా కళ్ళు తెరిచే వ్యవహారం. బ్లడీ ఐ వాష్. నేను పోను. అరే 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 రే ఒరే బాబు, ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా. అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం గీసారా? వీల్లేదు. చాలరా. ఇదేమైనా మైల్ ఫకీర్ గడ్డమా నీ మంత్రశక్తంతో పోవడానికి? కనీసం ఒక కోటైనా వేసుకోరా. సరే బ్యూరోక్రసీ అంటావు. పోయినసారే కోటేసు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా. కోటు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద చిరుగులు కనపడవరా? అందుకైనా వేసుకుపోరా. కోకడా ఉండవురా బాబు. మనకి ఉద్యోగం కావాలి, అందుకు నీకు కోటు కావాలి. సరే కోటు కోసం నేను ఎక్కడికి చావాలి? కోటు వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్ నేను హిందీలో చోటీ సే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగైనే. సార్ మనమంతా దేనికోసం ఒన్నూరుకి పొరుగురు వస్తాం? ఉద్యోగాలు వెతుక్కోవడానికి. పొద్దున్నే ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా కొంపచారం కదా, ఎందుకంటారు? బ్రతకడానికండి. సార్ రామరాజ్యంలో కూడా పని లేక పస్తులు అలవాటు ఉంటారా? అప్పుడు పనిలోకి బతినాడు మరీ పిలిచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి. ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను, అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి ఇద్దరు తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఏమయ్యాడు? దీనికంటే ఇంకో మంచి కోటు రాకపోతుందా? వెయిట్ చేద్దాం. సరిపోతుందిరా? రంగాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరే రంగా, నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి. ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఏం చెప్పడే? పాపం మూగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్, కూర్చోండి సార్. ఏమిటి సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా? ఏ మీ సొంత ఇయ్యాలా? కోటి పడి సార్. దానికోసమే కదండి ఎంత కష్టం. కోటి పడి ఎందుకు? కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా చెప్తున్నారా? విప్పరా. రెడీ. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, జానీ వీస్మల్లర్ బాడీలో ఉంది కదా. ఎవరు ఆయన? ఆర్జాన్ రా. సార్ 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 చిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి. ఏమయ్యా, బొమ్మకి ఇస్తున్నావా, నా చరిత్ర రాస్తున్నావా? ఎంతసేపు? మీ బాడీ మంచి బాడీ సార్, ఉక్కు ముక్క. కానీ మీ మొహమే జిడ్డు, జారిపోతుంది. ఏది ఊపిరి బిగబెట్టి కూర్చోండి. మిస్టర్ రంగారావు, మిస్టర్ జె రంగారావు. జె రంగారావు, MA ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా, యూఆర్ ఎ తెలుగు మ్యాన్. తెలుగు స్పీకింగ్ ఇండియన్. అది సరే, ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ రాకూడదు? ముందు మీరు ఉద్యోగం అండి, తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్ వేసుకొస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? కోపెన్హేగన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? Today, yesterday, or the day before? Because there is a change every day, you see.
ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏమిటి? మరీ బాగుపడదనుకుంటాను సార్. మీకు తెలిసిన ఒక చక్కటి తెలుగు సామెత చెప్పండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. శ్రీ వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా? చెప్పగలను, కానీ శ్రీ వివి గిరికి ఈ గుమాస్తాగిరికి సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? హి సీమ్స్ టు బి ఇంపర్టినెంట్. మరేంటి సార్, నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి. దానికి కావాల్సింది కొంచెం ఇంగ్లీషు, కొంచెం లెక్కలు, కొంచెం బుక్ కీపింగ్, నేర్పు, దక్షత. I've got my degrees, I've got my certificate, you can check it up. What else do you expect of me? 2 horns? Sorry. To which party you belong? The unemployed lot of India. నువ్వు కమ్యూనిస్టువా? What if? కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలిపుడుతుంది మీకు? గలాటా చేస్తాం, ఊళ్ళు తగిలేస్తామనా? కాదు, నీలాంటి వాళ్ళు ఉద్యోగాల్లో చేరగానే జనాన్ని పోగు చేసి నాన్న రంజా చేస్తారు. ఏ ఇప్పుడే చేస్తాను. ఏ మిస్టర్, మీరు ఇంటర్వ్యూలు పట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కుంటి సాగులు చెప్పి తప్పించడానికి. ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్. బ్యూరోక్రసీ డౌన్ డౌన్, ఫేవరెటిజం డౌన్ డౌన్, నెపోటిజం డౌన్ డౌన్, రెడ్ టేపిజం డౌన్ డౌన్. భారతదేశం వర్ధిల్లాలి. ఏం బాబు అయిందా? ఆఫీస్కి వెళ్ళాలి. ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్లా? ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా? 1.5 గంట క్యాంటీన్ లో వస్తూ, 1 గంట చెట్టు కింద వస్తూ, అరగంట రాజకీయాలు. సార్ కోర్టు వచ్చింది. కోట ఎక్కడికి పోయింది? ఇంటర్వ్యూకి పోయింది. ఏమిటి సార్ మీరు? ఇదిగోండి సార్ మీ కోటు. అరే దేవి, ఏమైంది? అరే ఏడుస్తావే, ఏమైంది చెప్పు. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్. మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కట్టుగా ఉన్నాను. అయితే కృష్ణాయలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడే అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ వాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్, ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నిల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? రాస్కల్! ఇడియట్! రేయ్, తమ్ముడు, 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 రా, నీకు నిత్యానందం రా. రూపాయలు నా కోసం తీసుకురాకపోయేవట్రా? పన్ను టీ అయినా కొనుక్కునేవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. భోజనం లేదురా, భోజనం లేదురా. మనం వెతకని చోట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? మాతో ఉండొచ్చుగా. దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీగానండి, పావర్టీగానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు, బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Then why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో? కోప్పడరు.
గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావడం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నావే. గుడ్. దొరబాబుకు పుట్టిన నా కొడుకు. ఐ హేట్ హిమ్. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను? ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా. కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమతలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు. ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు, నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటుగానే ఉన్నా అతనిది కవితా హృదయం. ఆ హృదయం నుంచి ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉండే అగ్నిపర్వతంలా విరుచుకుపడి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేనేం చేయను. ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు. అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను. ఆసుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటావు? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులుందవని ఎన్నెన్ని వగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి.
స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే అలాగా. గానం గీతం కాగా కవిని నేనై నాలో కవిత నీవై. కావ్యమైనది తలపో పలుకో మనసో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వునవి వన్నెల నిరువి ఎన్నెన్ని కళలు రప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం తరనా తన్నా తానా అన్న తాళం ఒకటే కదా. తనన తాన తాన నాన తానా అయ్య బాబోయ్. తనన నాన తాన నాన తాన పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. దని దశ అన్న మీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా. పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వులు విని దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. కన్న పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వులు విని దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. Handsome bastard! Come in. సుమతి, ఈ కళ్ళు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదు. ఈ పెదవులు నా పేరు తప్ప ఇంకేది ఉచ్చరించకూడదు. ఈ కంఠం నాకు తప్ప ఇంకెవరికి అంకితం కాకూడదు అనుకున్నాను. కానీ నేను మోసపోయాను. మాట ఇచ్చింది నాకు, మనుగడ గడిపేది మరొకరితోనా? ఇది చెప్పిపోదాను కదా వచ్చావు.
ఆ వివాహానికి ఆహ్వానించాలని కదా ఇప్పుడు వచ్చింది. నేను బ్రతికున్నంతవరకు ఈ వివాహం తగిన మనం. ఈ కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠంలో మరొకరిని తాళి కట్టాలి మనం. कट्टे डालो भाई साहब, कट्टे डालो भाई साहब. ఏంట్రా తంబు సంగతి ఏమైనా తెలిసిందా? అన్ని చోట్ల వెతికానురా, దొరకలేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఏంటి? నాకు డౌట్ రా. నా ఫ్రెండ్ దిలీప్ని కలవాలని నా ప్రాణం తీశాడు. వాడు జైపూర్ వెళ్ళాడని నేను చెప్పాను. వీడు వదలేదు, అడ్రస్ అడిగాడు, ఇచ్చాను. ఒకవేళ దిలీప్ని వెతుక్కుంటూ వాడు జైపూరే వెళ్ళాడేమో. జైపూరా? కరెక్ట్ అడ్రస్ ఇచ్చావు కదా? కాదే, డూప్ అడ్రస్ ఇచ్చానే. దుర్మార్గుడా. ఒక పూట ఆకలి తట్టుకోలేడు, అక్కడ పోయి ఏం అవస్థ పడుతున్నాడో ఏమో. ఎవరు? ప్రతాప్, ఏమిటి ఇంత రాత్రి ఇప్పుడు? క్షమాపణ అడగడానికి వచ్చాను. అయ్యో ప్రతాప్, ఏమిటిది? లేవండి. నన్ను క్షమించు దేవి, నా ప్రవర్తనకు మన్నించు. అయ్యో ప్రతాప్, ప్లీజ్ లేవండి. రంగాతో నీ చనువు నాకు ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అతనంటే నాకు ఈర్ష్య. దేవి, నా నాటకం ఫెయిల్ అవుతే బాధపడతాను, నా నటన ఫెయిల్ అవుతే మొత్తుకుంటాను. പക്ഷേ నా లవ్ ఫెయిల్ అవుతే బతకను, చచ్చిపోతాను. నీ ఆత్మహత్య చేయదు మరిక్యూ. ఇవిగో ఉంగరాలు 2 తెచ్చాను, ఇప్పుడే మార్చుకుందామా ప్లీజ్? ఇప్పుడు టైం ఎంతైంది? రాత్రి 2 గంటలు దాటింది. ఉంగరాలు మార్చుకునే టైం ఇది కాదు కదా? ఐఎమ్ సారీ, ఇప్పటికే డిలే అయిందేమని. మరో 6 గంటల డిలేతో ఆకాశం కూలిపోదు. రేపు నేను అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడదాం, నిర్ణయం తీసుకుందాం. అదే కరెక్ట్ కదా? అవును, అదే కరెక్ట్. అయితే సరే, వస్తాను. కోపం లేదుగా? కోపమా మీ మీద? చచ్చా. గుడ్ నైట్. రండి రండి. మీతో కలిసి ఉండాలనే నిర్ణయంతో వచ్చాను. ఇల్లు ఖాళీ చేశాను. వెల్కమ్. ఇంతేనా? మీతో సామానంతా రిక్షాలో వస్తుంది. తంబూ ప్లేస్ లో ఈవిడ? ఇప్పుడు టైం ఎంతండి? నా వాచ్లో 8:30 అయింది. ఏమిటండి ఇది? నాటక రిహార్సల్స్ లాగా. నేను ఇంకా నాటకాలకి మంగళం పాడేస్తాను తెలుసా? చూడండి, పొయ్యి మీద అన్నం అడుగుతుంది, స్టవ్ మీద సాంబార్ మరుగుతుంది. పట్టుకోండి, కొంచెం చూసుకోండి. ఏంటిది ఇలాగా మారిపోయింది? ఈవేళ నుంచి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నిజంగానే? ఏం పని? లోడి గార్డెన్ పక్కన ఒక మార్వాడి ఇంట్లో వాళ్ళ పాపని చూసుకోవట. ఇప్పుడు నేను వెళ్తే సాయంత్రం 7 గంటలకు వస్తాను. వాళ్ళకి ఇంకో పాప ఉంటే నేను చూసుకునేవాడిని కదా. ఉంటేమో చూస్తాను, లేకపోతే అర్జెంటుగా కనేయమంటాను. వస్తాను. ఈ వేడి పండు సాంబార్లో మాత్రం పడేయకండి. వేడి పండు నీకు అలవాటుందా? వస్తాను. థ్యాంక్ యూ.
దేవి ఇంత లేట్ అయిందేంటి? రోజు 7 గంటలకి వచ్చేదానివి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడే కూర్చున్నాను. అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? ఏ దేవి, నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకుని బజార్కి వెళ్ళాను. కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నేను అడలిపోయాను. బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసుతో చెప్పాను. బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాపం ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టని పెట్టుకున్నాను. వేదంగా రంగా ఇలా నాన్న, ఇక మనకి ఏది గుళ్ళు లేదు. ఈ బిడ్డతో ఒక జాక్పాట్ కొట్టిద్దాం. బిడ్డ ఏంట్రా వాడుతున్నా? డబ్బును వాడు బిడ్డ. డబ్బులు ఎత్తుకొచ్చేసాను. రేపే వాడికి ఫోన్ చేస్తాను. 10,000 ఇయ్యి, లేకపోతే బిడ్డ ఖాళీ. ఎలా ఉంది దిలీప్ ఐడియా? పెట్టిందండి. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. ఉండు, నేను కూడా వస్తున్నాను. చెప్పురా, ఎవడా దిలీప్? ఎవడా దిలీప్? చెప్పు చెప్పు చెప్పురా, చెప్పురా. చెప్పురా, లంబడి కొడుకు. చెప్పు చెప్పు. చెప్పేస్తాను రా, చెప్తాను చెప్తాను. చెప్పు. దిలీప్ అంటూ ఎవరూ లేరా? దిలీప్ అంటూ ఎవరో లేరా? నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంతే. ఐ డిడ్ ఇట్. ఈ దిలీప్, నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్. అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా. కొట్టరా కానీ ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు. మళ్ళీ ఇటువైపు చూసావా నరికేస్తాను. దేవి, ఏమిటండి? కాస్త బయటకు వస్తావా? స్నానం చేస్తుంటే ఇక్కడి నుంచే చెప్తాను. నాకు ఆ నీళ్లు పోసుకోవడం కాస్త ఆపుతావా? నాకు ఉద్యోగం దొరికింది. అలాగా, వెరీ గుడ్. కొంచెం ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. కానీ మొదటిసారిగా అబద్ధం చెప్పాను ఈ ఉద్యోగం కోసం. ఏమిటి అబద్ధం? మీకు తెలియంది తెలిసినని చెప్పారా? కాదు, తెలిసింది తెలియదని చెప్పాను. తెలిసింది తెలియదని చెప్పారా? తెలుగు వాళ్ళ ఇంటిలో పని తెలుగు రాని వాడు కావాలని కండిషన్. కొంపలో ఏం గోల్మాలో తెలుగు రాదు సార్ అన్నాను. నా గడ్డం చూసి పంజాబీ అనుకున్నాడో ఏమో, నమ్మేశాడు. ఏమిటా పని? డ్రైవర్ సాబ్, कहाँ जाना है साहब? करल बाग. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? బిర్లా మందిర్కి వెళ్ళి 2 గంటల్లో వస్తాను. గుడ్ లక్. చలో డ్రైవర్. चलो. ఏమైంది? కాయా పండా? నేను వెళ్ళాక పండు కాకపోతుందా? కాంట్రాక్ట్ మనం దొరికినట్లేనా? నా ఎదురుగా ఫైల్స్ లో సంతకం పెట్టాడు. వెరీ గుడ్. కానీ ఖడ్గమృగం 10 లక్షల కాంట్రాక్ట్ అనే అన్నీ ఓర్చుకున్నాను. వాటు వీలు రాజీ. తెలుగులోనే మాట్లాడండి.
నేను చేసుకున్న పుణ్యమే నీలాంటి ఇల్లాలు దొరకడం. నా పెట్టుబడి నువ్వు కదా రాజీ. సర్లే. ఏం గాడి రాక నీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు నచ్చదు. దుర్మార్గుడా, తెలుగురా అని చెప్పా. అవును. నట్టని వదిలేసిపోతావారా? నాకు డ్రైవింగ్ రాదా విధవా? చావరా వెధవా. అమ్మ స్త్రీ ఆలి స్త్రీ అమ్మలగన్నా అమ్మ స్త్రీ ఆదిశక్తి అపరావతారం స్త్రీ స్త్రీ. అగ్గిపుల్లలో కవిత్వం ఉందన్న శ్రీశ్రీ ఆ మాత్రం విలువలేనిదా స్త్రీ. నాకెదురైన అనుభవమే పాపం. నువ్వు కూడా చవి చూసావా గురుశ్రీ? పని వదిలేసి వచ్చారు, కారణం అడిగితే స్త్రీ స్త్రీ అంటారు, లేకపోతే శ్రీశ్రీ అంటారు. అసలు ఏమైంది మీకు? వద్దులే, ఏం అడగద్దు. మహారహస్యమా? నాతో కూడా చెప్పకూడదా? ఎందుకని? బికాస్ ఇట్స్ షిట్. కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా. ఈ లోకం మారేది కాదు, ఈ శోకాలు తీరేవి కావు. ఈ లోకం మారేది కాదు, ఈ శోకాలు తీరేవి కావు. దూరపాకాన ఉన్నాను నేను, కొత్త లోకాన్ని నాలోన చూడు. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా. దేశాన్ని దోచేటి ఆసాములున్నారు, దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు, ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు. మనిషికి మనిషికి సమాధి కట్టారు. మహాత్ములందరూ సహాయపడినా మంచి జరగలేదు. మహాత్ములందరూ సహాయపడినా మంచి జరగలేదు. జాతి వైద్యులే కోత కోసిన నీతి బ్రతకలేదు. భోగాలు వెతుకాడు వయసు, అనురాగాల జతిపాడు మనసు. నీ దాహాన్ని కనువైన సొగసు, నీ సొంతాన్ని చేస్తుంది పడుతూ. ఆ గుస్సా రంగయ్య కొంచెం దగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా. కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి, మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి, వన్నె తేరిన కన్నెలో చిన్నెలున్నవి. అన్ని నీవే అనుటకు రుజువులున్నవి. గుస్సా రంగయ్య కొంచెం తగ్గయ్య కోపం మనిషికి ఎగ్గయ్యా. On this farm where humor quaints and sly, dimples the cheek and points the beaming eye. ఒక్క నిమిషం వస్తాను. నన్ను ఒకవేళ మర్చిపోతే నా విజిటింగ్ కార్డ్. ఎలాగున్నావు దేవి? మీరు చూస్తున్నావుగా, ఒక్క నిమిషం నువ్వు కనిపించకపోతే నా గుండె ముక్కలైపోతుంది దేవి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? బఫున్లా కనిపిస్తున్నానా? పిచ్చివాళ్ళగా ఉన్నానా? చచ్చా, అవే మాట్లాడండి. Maybe I look like a clown. But one thing, నా ప్రేమ నీ మీద రుద్దడం నా ఉద్దేశం కాదు దేవి. నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను.
నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలని లేదు. రేపు చెప్పు. సాయంత్రం 5 గంటలకి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఒప్పుకున్నా సరే కాదన్నా సరే వచ్చి చెప్పాలి. ప్లీజ్. ఏమిటి అలా చూస్తున్నావు? విజిటింగ్ కార్డుకి బంగారు పోతేంటనా? నువ్వను నీ ఒళ్ళంతా బంగారు తొడిగేస్తాను. ఇది వద్దండి. ఉంచుకోవయ్యా, మంచి పుస్తకం. చదవడానికే కానీ మరవడానికి పనికి రాదండి. అప్పడల్లా నలిగిపోతుంది. ఇంకేమైనా ఉంటే పట్టుకురండి. స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్, న్యూస్ పేపరు అట్లాంటికి గిరాకీ అండి. ఇదిగో. ఇది ఊరికే ఇస్తాను, తీసుకో. ఇదెందుకండి నాకు? మీ బోటి వాళ్ళకి కానీ. ఏంటే అది? 4 కిలోలు 3 రూపాయలు. అంతేనా? ₹10 ఇచ్చేది. ఒక ఊరోళ్ళం కదా అని 3 రూపాయలు ఇస్తున్నా. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోటెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ ఎంత పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి, మిఠాయి పట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారీ కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి. ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో బీరాలు పలికాను, నా బ్రతుకు నేనే బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆటకు తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనం అయినా సరే నా ఆశయాల్ని నాశనం చేసుకోను, కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధని కానివ్వను. నీకు ఒక పూట భోజనం ఇవ్వగలననే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది. నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా తీరిగా ఉన్నప్పుడు పిచ్చివాడిని తల dirty bitch! చెప్పినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే నేనేమన్నానో తెలుసా? పిచ్. ఐమ్ సారీ, క్షమించు. మనం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. కానీ ఒక కండిషన్. మన పెళ్లి జరగాలంటే పెళ్లికి ముందు మీరు నాకు సహాయం చేయాలి.
ఒకరికి ఉద్యోగం సంపాదించి పెట్టాలి. ఉద్యోగం? మీకెన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆఫీసులు ఉన్నాయి కదా. ఆల్ రైట్. ఎవరికి ఉద్యోగం? రంగాకి. రంగా రంగా వాడికి మన పెళ్లికి ఏమిటి సంబంధం? వీల్లేదు. ఇది బ్లాక్ మెయిల్ చేయడమే. దేవి, నీకేం కావాలని అడుగు. ఎనీథింగ్ అండర్ ద సన్. ఏం కావాలన్నా, కానీ ఇంకెవరి కోసం అడగద్దు. ఓకే, రంగాకి ఉద్యోగం కావాలి. ఓకే, థ్యాంక్స్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం? ముందు ఉద్యోగం. థ్యాంక్స్. ఉద్యోగం లేక తన కడుపే తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు. సజావైన ఉద్యోగం కావాలట, సక్రమంగా దొరకాలట, ఎవరి సిఫార్సులు ఉండకూడదట. అన్ని ఆదర్శాలే. ఈ రోజులో ఇది సాధ్యమా? మెలికలు తిరిగిన దోవలు మనం కూడా మెలికలు తిరిగి నడవాలి. ముక్కుకు సూటిగా పోతానంటే ఎక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మంలో మనం తల వంచుకొని నడవాలి. ఎత్తిని తలదించినట్టే ఎవరికి నష్టం? నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు జరగాలనే నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను. ప్రతాప్ ద్వారా రంగాకు ఉద్యోగం దొరకాలి. అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. మీతో చెప్పాను. ఇష్టపడిని నేను చేసిన దాంట్లో తప్పేదైనా ఉందా? What are you looking at? Simply, oh, സാറ് മലയാളിയാണോ? ഞാൻ മലയാളിയാണെന്ന് എങ്ങനെ മനസ്സിലായി? സാറിന്റെ ആ സിംപ്ലി പോരെ. നിങ്ങൾ മലയാളിയാണോ? ഇല്ല, ఆంధ్రుడిని. పిన్నెങ്ങനെ ఇത്ര నన్నాయి మలయాళం సంసారిക്കുന്നു? 3 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. ఊరికే పొద్దుపుచ్చడం కన్నా కొత్త భాషలు నేర్చుకున్నాను. ഇപ്പൊ എന്ത് ചെയ്യുന്നു? ഇപ്പോ ഗുജറാത്തി പഠിക്കുകയാണ്. ഏതുവരെ പഠിച്ചു? ഞാനൊരു MA വായിച്ചിട്ടുണ്ട്. ഓ മൈ ഗോഡ്. മൈ ഗോഡ് എന്ന് പറഞ്ഞാൽ പോരാ, മൈ ഗോഡ്സ് എന്ന് പറയണം. എന്നെപ്പോലെ 1,00,000 പേര് MAയും വായിച്ചിട്ട് ഉദ്യോഗം ഇല്ലാണ്ട് അലയുകയാണ്. 1,00,000 പേർക്ക് ഞാൻ ഉദ്യോഗം കൊടുക്കും? സാധ്യമല്ല. പക്ഷെ ഒരാൾക്ക് വരും. നിങ്ങൾ 1,00,000-ൽ ఏమిటి? ముహూర్తాలు 27th, 30th, నెక్స్ట్ మంత్ 5th, 12th. నీకే రోజు బాగుంటుంది? మీరే తేదీ అన్నా సరే. అయితే ఈ నెల 27th పెట్టుకుందాం. ఈలోగా రంగాకు ఉద్యోగం దొరుకుతుందా? ముందు కొన్ని పెళ్లి కానీ. ముందు ఉద్యోగం దొరకాలి కదా. ప్లీజ్ ప్లీజ్. మరి మా నాన్నతో మాట్లాడాలి. పెళ్లి విషయమా? అది ఇప్పుడో మాట్లాడేశాను. అతను ఉద్యోగం విషయం. అది కూడా మాట్లాడండి. బాస్టర్డ్. ఇదిగో చూడండి. ఉద్యోగం ఇప్పించడమే కండిషన్, తిట్టకూడదని కాదు. బాస్టర్డ్, స్కౌండరల్. దేవి, మన్మథలీల సినిమా చూసావా? ఐస్ క్రీము నే కాకూడదా అనిపిస్తుంది. ఏం దేవి, మన పెళ్లి గురించి కలలు కంటం లేదా? లేదు, ఆలోచిస్తున్నాను. ఏమని? అది జరుగుతుందా లేదా అని. ఎందుకంత సందేహం? రంగాకు మరో వారంలో ఉద్యోగం దొరకపోతే మన పెళ్లి గురించి ఆలోచించవలసిందే. మా నాన్నని ఇంకా కలుసుకోవడమే కుదరలేదు దేవి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ నాన్నని కలుసుకోవటం కుదరలేదంటే ఎలాగండి? మీకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకుని నన్ను మోసం చెయ్యాలని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నాకే అనిపిస్తుందో తెలుసా? కట్టుకున్న తర్వాత ప్రతిరోజు రంగాకు 100 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తేనే రాత్రులు నువ్వు నా వైఫ్ గా ఉంటావేమో అనిపిస్తుంది. స్టాప్ దట్ నాన్సెన్స్. ఓకే ఓకే ఓకే. ఎవరది యువర్ సో కాల్డ్ ఫ్రెండ్ పనే కదా?
ఉదయం 8 గంటలకు మా ఇంటికి రా. నాన్న ఇంట్లో ఉంటారు. నీ ఎదురుకుండానే వాడికి ఉద్యోగం ఏర్పాటు చేస్తాను. అండ్ ఇన్ ఫ్యూచర్ డోంట్ డౌట్ మై సిన్సియారిటీ. హలో యంగ్ మ్యాన్. നമസ്കാരം. സിഡൗൺ. നിങ്ങൾ ആരാ? ఎవరా? వస్తానండి. ఇరికూ. നിങ്ങൾ ആരാണെന്ന്? సార్ ఇవాళ పొద్దునే మీరు റണ്ണിങ് నేను ലക്ഷത്തിൽ ഒരുത്തനാണെന്ന് നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? യെസ്. നിങ്ങളെ ഞാൻ എപ്പോഴാ വരാൻ പറഞ്ഞത്? എനിക്ക് മെമ്മറി പവർ അല്പം കുറവാണ്. അല്പമല്ല, വളരെ. സാറ് എന്നെ ഇന്ന് വരാൻ പറഞ്ഞു. പക്ഷെ രാവിലെയാണോ രാത്രിയിലാണോ എന്ന് പറഞ്ഞില്ല. അതുകൊണ്ട് സായന്തരം വന്നു. സായന്തരം വന്നാൽ പണക്കാര് നിങ്ങൾ നല്ല സ്പിരിറ്റിൽ ഉണ്ടാവല്ലോ. ഓ നോ ഓൺലി 2 pegs. 2 pegs തന്നെയാണോ? സാറിന് മെമ്മറി കുറവാണല്ലോ. Come on, let's have our dinner. അയ്യോ, ഞാൻ ഡിന്നറിന് വന്നതല്ല, ഉദ്യോഗം. ഫസ്റ്റ് ഭക്ഷണം, പിന്നെ ഉദ്യോഗം. Come on. അത് ശരിയാണ്. സാറ് ഇങ്ങനെ ഒരു മെമ്മറി വെച്ചോണ്ട് എങ്ങനെയാ ബിസിനസ് ചെയ്യുന്നത്? വെരി സിമ്പിൾ. എന്റെ ചുറ്റുമുള്ള എല്ലാവരും ബുദ്ധിശാലികളാ. അപ്പൊ നിങ്ങളോ? പ്രതാപൻ, മീറ്റ് മിസ്റ്റർ. സാരമില്ല, MA പഠിച്ചിട്ടുണ്ട്, വെരി ഇന്റലിജന്റ്, പക്ഷെ ഉദ്യോഗമില്ല. നമ്മുടെ ജംബക് ബ്രാഞ്ചിൽ ഒരു ഉദ്യോഗം കൊടുക്കാമെന്ന് ആലോചിക്കുന്നു. ഇതെന്റെ മകൻ പ്രതാപ്, ഇതവന്റെ ഗേൾഫ്രണ്ട് മിസ്. സാരമില്ല. నేను చెప్పాను కదా దేవి. ദേവി. നിങ്ങൾക്ക് മൺഡേ മോർണിംഗ് മുതൽ ഡ്യൂട്ടിയിൽ ജോയിൻ ചെയ്യാം. എനിക്ക് ഈ ഉദ്യോഗം വേണ്ട. അതെന്താ പെട്ടെന്ന്? മറ്റുദ്യോഗം എന്തെങ്കിലും കിട്ടിയോ? ഇല്ല. പിന്നെ എനിക്കിഷ്ടമില്ല, അത്രയേ ఉള്ളൂ. జోలి എന്താണെന്ന് ചോദിച്ചില്ല, కూలి എന്താണെന്ന് പറഞ്ഞില്ല. അതിനു മുമ്പ് కూలి లేకపోయినా పర్వాలేదు, కానీ ఇలా దొరికిన ఉద్యోగం నాకు అక్కర్లేదండి. Look, mister, I don't want a pimped up job. క్షమించండి. రంగా ఇక్కడికి వచ్చారా? అయ్యో, ఆయన 3 రోజులుగా రూమ్కి రాలేదు. నేను భయపడినట్టే జరిగింది. అతని దగ్గర దాచిన విషయం బయటపడింది. అది తెలియగానే అప్పుడు వెళ్ళిన మనిషి ఇంతవరకు కనిపించలేదు. నాకు భయంగా ఉంది. వెతుకుతూనే ఉన్నాను. మీరు కూడా చూడండి పరణి. ఆయన ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు అప్పుడు చేయండి. दीदी, क्या आप देवी हैं? हाँ, రంగాన్ని చూశాను. మీంటో పాలెం శివాజీ విగ్రహం దగ్గరికి వెంటనే రావాలి. పరణి. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం.
కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని, కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో, కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం, ఎంత కష్టం. కూటి కోసం కూలి కోసం, ఆహా అద్భుతం. మెంబర్స్ చప్పట్లు కొట్టడం గమనించారా? గొప్ప ఆవేదన ఉంది. అవును, మా అబ్బాయి కోసం పాడిన పాట కదా. మీ అబ్బాయా? అలిగి ఇల్లు వదిలిపెట్టొచ్చాడు. ఇక్కడే ఢిల్లీలో ఎక్కడో ఉంటున్నట్ట. మీరెవరైనా ఎప్పుడైనా చూశారా? శ్రీశ్రీ గారి పాటలంటే మా వాడికి ప్రాణం. అందుకే ఆ పాట పాడాను. అది వినబడేనా? వాడు కనబడతాడనుకున్నాను. ఎవరి అతను? 1 minute డార్లింగ్. తంబు, ఏమిట్రా ఈ ఘోరం? నీకోసం ఎక్కడని వెతకనరా? మన ముగ్గురులో ఎవరు యోగ్యుడవుతాడో అనుకున్నాం. నేనేరా పరమయోగ్యుణ్ణి. ఇప్పుడు నా ఉద్యోగం ఏమిటో తెలుసా? ఒక భర్త గారు. ఆవిడికి మాత్రమే కాదు, ఆవిడ ఆస్తికి కూడా. పాపం విధవరాలు, వయసులో నాకన్నా పెద్దది. భారీగా ఆమెకు జీవితం ఇచ్చాను, భర్తగా నేను జీతం తీసుకుంటున్నాను. దట్స్ ఆల్. బాగుపడరు బాగుపడరు అనేవాడే రంగడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అది సరే, నువ్వేంట్రా ఇలా పిచ్చాళ్ళ తయారయ్యావు? పిచ్చా? నాకు పిచ్చా? దిలీప్ నాతో ఉన్నంత కాలం నాకెందుకు సార్ పిచ్చి? ఏమిటి, దిలీప్ నీతో ఉన్నాడా? పోరా పెచ్చ నా కొడక. ఇదిగో ఇక్కడ చూడు. ఏమిట్రా ఒళ్ళంతా ఈ పచ్చబొట్లు ఏమిటి? సర్వే జనా సుఖినో దిలీపం. ఓహో, ఇప్పుడు అర్థమైందిరా. కమాన్ డార్లింగ్. వస్తున్నా డార్లింగ్. కలుసుకున్నందుకు పరిహారం 10 రూపాయలు. నా పేరు చెప్పి ఫుల్ మీల్స్ తిను. ఓకే, వస్తాను రా. ఎందుకు డియర్ అతను 10 రూపాయలు ఇచ్చారు? 1 రూపాయి చాలదా? అది కాదు, అతను పిచ్చాడికి 10కి పరక్కి తేడా తెలుస్తుందా? అదే కదా. విధవల్లారా వర్ధిల్లండి.
ఎలా లోపలికి వచ్చానని చూస్తున్నావా? తలుపున్నంత స్ట్రాంగ్ గా కిటికీ లేదు. పాతింటి నుంచి పొమ్మంటే నీకు ఈ పాడుకోవడమే దొరికిందా? నాతో ఒక్క మాట చెప్పకూడదు? నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అని ఆశపడ్డా, నువ్వు ఒప్పుకున్నావు, పక్షి కండిషన్ పెట్టావు, దానికి ఓకే అన్నాను. అండ్ యువర్ ఫ్రెండ్ రంగా, వాడికి ఉద్యోగం ఇచ్చాను, అది వాడుద్దంటే నాకు శిక్ష. Why do you penalize me for no fault of mine? దేవి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ వారంలోగా మన పెళ్లి జరిగి తీరాలి. అది నీకు ఇష్టం లేదంటే ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సెల్ఫ్. ఏంటి డ్రామా తుపాకి అనుకుంటున్నావా? ఈ వారమే మన మ్యారేజ్, సరే అను. సరే ప్రతాప్, సరే ముందు కింద పడేయండి. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ. పట్టుకో. ఎడా కొచ్చి కళ్ళ రాస్కల్ ప్రతాప్, ఎత్తర భాగ్యం అండది. మా వాడు భోగట్టామో తెలిసిందా? చాలా చోట్ల చెప్పాం, ట్రై చేస్తున్నాం. ఆర్కేపురం సుబ్రహ్మణ్య స్వామి కోవిల్లో అర్చనకు ఏర్పాటు చేయించాం. తమరు? నేను ఇంకా తయారు కాలేదే, గడ్డమే చేయించుకోలేదు. రోజు గంటల తరబడి సంగీత సాధకం చేయగల గాని ఒక క్షణం పాటు గడ్డం చేసుకోలేను. అది బద్ధకము, తంబురామీటన చేతితో కత్తి పట్టుకోకూడదనో నాకే తెలీదు. కాస్త ఎవరికైనా కబురు చేసి పెడతారా? అదంతా మనోళ్ళలో, ఇక్కడ సెలూన్కి వెళ్లాల్సిందే. రండి, ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. షేవింగ్ కోప్పడే పనేం లేదు. ఉద్యోగం గగనమైన ఈ రోజుల్లో అంతరాత్మని అమ్ముకోవాల్సిన ఏ పని నమ్ముకోలేకపోయాను. పని లేదు లేదని నిస్పృహపడి తప్పుతోవలు తొక్కే కన్నా ఏదో ఒక స్థాయిలో సమాధాన పడిపోవడం మంచిదనిపించింది. ఈ నిర్ణయానికి వచ్చాను. కోరింది దొరకనప్పుడు దొరికిందే కోరుకున్నదనుకోవడం వల్ల తప్పే ఉంది. నా చదువుకు ఉద్యోగానికి సంబంధం లేదంట. సరే, బయోకెమిస్ట్రీ చదివి అకౌంట్స్ ఆఫీస్ లో గుమాస్తా పని చేస్తున్నాడే, వాడి చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉందా? నా దృష్టిలో ఏ పని చేస్తున్నావని కాదు, ఎలా చేస్తున్నావనేదే ప్రధానం. ఈ వృత్తిలో అధర్మం లేదు, అవమానం లేదు, పాపం లేదు, ఆత్మగౌరవాన్ని నష్టపోని అక్కర్లేదు. ఇందులో మర్యాద ఉంది, తృప్తి ఉంది, అన్నిటికన్నా ముఖ్యంగా మనశ్శాంతి ఉంది. ఎవరు కుత్తుకలు కత్తిరించను, జుత్తు కత్తిరిస్తున్నాను అంతే. చదువుకున్న వారు గతంతా ఇదేనని నేను ప్రబోధించటం లేదు, డిస్కరేజ్ చేయలేదు. అందరూ నన్నే అనుసరించాలని ఉపదేశించటం లేదు. ఇదంతా మీరు ఒప్పుకోవడం కష్టం, ఎందుకంటే తంబురా మీటిన వంశం ఇది. మీరు తంబురా మీటారు, మీ తాత ముత్తాతలు ఏం చేశారో మీకేం తెలుసు? నానా, ఐమ్ సారీ, మిమ్మల్ని ఇలా పిలవాలనిపించింది. మీ కొడుకు ఈ వృత్తిలో ఉన్నాడని చెప్పుకోవడం మీకు అవమానంగా ఉంటే నేను అలా పిలవను. కానీ ఈ వృత్తిలో మీరు నన్ను ఆమోదించగలిగితే వచ్చి కుర్చీలో కూర్చోండి. నా తండ్రి కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వృత్తిరీత్యా. నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? గలాటలో ప్రోతికి కట్టేస్తానేమో తాళి. మహాత్మా, ఇప్పుడు వస్తాను. మహర్షి, ఏది చీకటి
ఏది వెలుతురు ఏది జీవితమేది మృత్యు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏదనిత్యం ఏది నిత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణమేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపు ఏది గానం ఏది మౌనం ఏది నాది ఏది నీది ఏది నీతి ఏది నేతి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఒకే కాంతి ఒకే శాంతి ఓ మహర్షి ఓ మహాత్మా నేను మీకు ద్రోహం చేశాననుకుంటున్నారా? మీకు ఎలాగైనా ఉద్యోగం దొరకాలని ఆత్రంలోనే ప్రతాప్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను మీతో చెప్పకుండా చేయటం తప్పే. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి పోను. గొప్ప త్యాగిని అనుకున్నావా? ఇన్కాంపిటెంట్ ఇడియట్. अनलकी बास्टर्ड। मालिक पैसा दो। साहब लकी बास्टर्ड गो। మనం వచ్చేసాం ఏడుకుంటలో सर कटिंग और शेविंग షేవింగ్ నయాద్మే बैठ ఏడుకుంటలు కదా बाहर गया నేను వస్తానని తెలుసు కదా ఎక్కడ తెచ్చాడు ఇప్పుడే వచ్చేస్తారండి ఏంటి నువ్వు తెలుగు వాడవా అవునండి కొత్త సరే గాని మన దేవురు అబ్బాయి పుత్తూరండి పుత్తూరా ఆ కాళ్ళకి చేతులకి కట్టులు కడతారే ఆవురా మాది పక్కూరే గూడూరు ఏ కులం అబ్బాయి తప్ప పదవి వ్యామోహాలు కులమత భేదాలు
భాషాద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే. స్వార్థమీ అనర్థ కారణం, దాన్ని చంపుకునుటే క్షేమదాయకం. చాలా బాగుంది అబ్బాయి, నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేంటి? శ్రీశ్రీ అండి. ఏమిటి శ్రీశ్రీ పద్యాలు కూడా చదువుతావు నువ్వు? అది సరే కానీ ఏం చదివేంటి? ఎంఏ ఫిలాసఫీ సార్. ఏంటి ఎంఏ సార్. ఎంఏ? అయ్య బాబోయ్, నాకు ఏమైందండి? నాకొద్దు. నువ్వు కానీ సేవ్ చేశావంటే శ్రీశ్రీ పద్యాలన్నీ కత్తితో నా ముఖం నిండా ఉంటాయి. అందులో నాకొద్దు బాబు. సార్ వినండి, నాకు పొద్దునే మీరే నాకు మొదటి బాగుంది. పొద్దున్నే నేనే దొరికినా? మా అమ్మకి నేను ఒక్కడే కొడుకుని. ప్లీజ్ నన్ను ఇంచకూడదండి. గాయం లేకుండా షేవింగ్ చేస్తానండి. బాబు సార్! ఒకటే పరుగు. అందుకనే ఇక నుంచి నేను ఎంఏ అని ఎవరి దగ్గర చెప్పను. ఎలిమెంటరీ స్కూల్తో సరిపోయిందంట. పొద్దున్న లేవాలి కదా, పనికి పోవాలి కదా. జీతం రాగానే మొట్టమొదట మా ఇంటికి సున్నం కొట్టించాలి.